అడిగే హక్కు ఉంది, నిందించే హక్కు ఉంది. అప్పుడు అంటాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షింపును, ఇంకెళ్ళి ఇంకా పాపము చేయకు, వార్నింగ్ ఇచ్చి పంపించాడు. మనం ఏం చేస్తాం? పాపం చేస్తారు, బా చిన్న తప్పేనయ్యా మానేస్తానయ్యా, రేపటికి ఈ చిన్న సిగరెట్ అనయ్యా రేపు మానేస్తానయ్యా, చిన్న 5,000 చిన్న కైనయ్యా రేపు మానేస్తానయ్యా అని మనం చిన్న చిన్న వాటికి బలహీనం అయిపోయి నీ భక్తిలో శక్తి లేకుండా అయిపోతుంది. కానీ అంటే ఏమంటే కదా, అక్కడ యేసుప్రభు ఇంకెప్పుడు పాపము చేయకూడదు. 100 పాపాలు చేసావా? దేవదాసుల పుస్తకం రాశాడు. 100 పాపాలు చేసిన వ్యక్తి అట దేవుడట ఆ వ్యక్తిని రక్షిస్తున్నట్టు సాతాను అంటదట. పని అయిపోయిందిలే, పని అయిపోయిందిలే, పడిపోయిందిలే, మరి లేవలేదులే, వ్యసనానికి అలవాటు పడిపోయిందిలే, పాపానికి అలవాటు పడిపోయిందిలే, తాగుడికి అలవాటు పడిపోయిందిలే, జోజానికి అలవాటు పడిపోయిందిలే, ఇక మాలిన్యానికి అలవాటు పడిపోయిందని చెప్పి సైతం అనగంటే దేవుడు అంట నన్ను తెలుసుకుంటాడు, లేపుతాడు అంటాడు. గట్టిగా సభలు కొడతారా?